హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రజా వాయిస్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ మాత్రం అందుతుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రచ్చ కొనసాగుతున్న నేపథ్యంలో హైకోర్టు మాత్రం సంచలన తీర్పులు వస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఎక్కడ కూడా ఈ రోజు నుంచి రేపటి వరకు చెట్లను నరికి వేయద్దంటూ హైకోర్టు మాత్రం కోర్టు ఉత్తర్వులు మాత్రం ఇచ్చిన నేపథ్యంలో ఇక్కడ బీజేవైఎం కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు కంప్లీట్ గా కొంచెం ఉపశమనం కలిగించిందని చెప్పుకోవచ్చు. ఆ వార్త విన్న వెంటనే మరి ఏం జరుగుతుందో అర్థం కాదు, కానీ మొత్తం మీద చెట్లను విపరీతంగా నరికేస్తున్నారు. 400 ఎకరాలు మాదే అంటూ ప్రభుత్వం ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఇక్కడ హైకోర్టు మాత్రం తీర్పిచ్చింది. తాత్కాలిక ఉపశమనం మాత్రం లభించే ఆస్కారం మాత్రం కనిపిస్తా ఉంది. ఇంకా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మాత్రం చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. లాఠీ చార్జ్ చేస్తా ఉన్నారు. హెచ్సియు వద్ద ఉద్రిక్తత, విద్యార్థుల ఆందోళన, చెదరగొట్టిన పోలీసులు. ఢిల్లీలో బీజేపీ ఎంపీల నిరసన, కంచ గచ్చిబౌలి ల్యాండ్స్ అమ్మద్దంటూ డిమాండ్ చేస్తా ఉన్నారు పెద్ద ఎత్తున. మరి కంచ గచ్చిబౌలి ల్యాండ్ అమ్మద్దంటూ పెద్ద ఎత్తున ఒక 32 పేజీల లేఖ కూడా మనకు వచ్చిన నేపథ్యం అవుతుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సెంట్రల్ యూనివర్సిటీ వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. భూముల అమ్మకాల నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఆందోళన తెలుపుతున్న విద్యార్థులను చెదగొట్టారు. ఈ క్రమంలో యూనివర్సిటీ చుట్టూ అన్ని గేట్ల వద్ద పోలీసులు మోహరించారు. ఇదిలా ఉండగా బీజేపీ ఎంపీలు ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం భూముల వేలంపై వెనక్కి తగ్గాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. భూముల వేల ప్రక్రియను వ్యతిరేకిస్తూ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్లమెంట్ ఆవరణలో ధర్నా నిర్వహించారు. సేవ్ హెచ్సియు, సేవ్ యానిమల్స్ అంటూ నినాదాలు చేశారు. అంటే ఇంత దారుణమైన పరిస్థితులు అంటే ఇక విద్యార్థిని కనబడ్డట్టు పొట్టు కొడుతున్నారు. మరి విద్యార్థులు ఏమన్నా ఉగ్రవాదులా, మరి పాకిస్తాన్ నుంచి ఏమైనా వచ్చింది అనుకుంటున్నారా రేవంత్ రెడ్డి సర్కార్? మాకైతే అర్థం కావట్లేదు. కానీ ఒక సామరస్య పూర్వకంగా తీసుకెళ్లాల్సిన ఇష్యూని రణరంగం చేసి ఒక్క ఎమ్మెల్యే మాట్లాడాలి, ఒక్క ఎంపీ మాట్లాడాలి, ఒక్క మంత్రి మాట్లాడాలి దీనిపైన కాంగ్రెస్ లా. మరి ఏం జరుగుతుంది? ఎవరు 400 ఎకరాలు యూనివర్సిటీకి ఉంటే తప్పేముంది అంటున్నా. ఏడా లేవా ప్రభుత్వ భూములు? మొత్తం విద్యాలయాల కేసీఆర్ అదే పని చేసిండు. అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములు సగం కథం పట్టించిండు. రేవంత్ రెడ్డి అదే పని చేస్తున్నారు. ఏమున్నది ఆయనకి నీకు తేడా ఏమున్నది? ఇంకా విద్యార్థుల కోణంలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది కదా. విద్యార్థుల కోణంలో మనం ఆలోచిస్తే మనమేమన్నా దానికి ఏమైనా ఉపాయం ఉంటుంది. దానికి ఏదో లేకపోయా ఎటుపోతుంది ఈ రేవంత్ రెడ్డి సర్కార్లోనే నెట్టుకు వస్తలేదు ఇది. సరే, ఏది ఏమైనా ఇది మంచి పద్ధతి కాదు అని చాలా మంది ఇక్కడ మాత్రం చెప్తా ఉన్నారు మిత్రులారా. ఎందుకంటే యూనివర్సిటీలను కాపాడాల్సిన అవసరం ప్రభుత్వాల పైన ఉంది. లాఠీ చార్జ్ నార్మల్ గా కొట్టట్లేదు, ఎక్కడికక్కడ విచ్చలవిడిగా లాఠీ చార్జ్ విద్యార్థుల పైన చేస్తా ఉన్నారు. అటు ఢిల్లీలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అక్కడ ధర్నా నిర్వహిస్తా ఉన్నారు. మరి ప్లకార్డుల ప్రదర్శన మాత్రం జరుగుతూ ఉంది. మరి నిజంగా ఇది కొట్టడం చాలా దుర్మార్గమైన చర్య. లాఠీ చార్జ్ విద్యార్థుల మీద లాఠీ చార్జ్ అనేది దుర్మార్గమైన చర్య. మరి హైకోర్టులో పిల్లుల మీద పిల్లులు వేస్తా ఉన్నారు. మరి ఎంతవరకు వస్తుందో చూద్దాం. ఈ ఇష్యూ ఇప్పటికైనా చల్లారాలని ప్రజా వాయిస్ కోరుకుంటుంది.